నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ఆయనకు ఒక క్లారిటీ ఉంది, ఆయనకు మనకు ఉన్న రిలేషన్ ఏంటో. ఈరోజు ఆ క్లారిటీ నీకు నాకు రావాలి. ఆమేన్. చెప్పగలవా ఈరోజు ప్రభు నీకు స్నేహితుడని? నోటితో కాదు, హృదయంలో ఈరోజు పరిశీలన చేసుకుందామా? అసలు దేవునికి నాకు రిలేషన్ ఉందా? ఒకవేళ ఉంటే అది ఎటువంటి రిలేషన్? ఒక్కసారి ఆలోచిద్దాం. ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి ఎప్పుడు తీసుకోవడమే చేస్తుంటే, మేలు పొందడం, ఏది కావాలన్నా తీసుకోవడం, ప్రతిదానికి తీసుకోవడం అన్నీ అనుకోండి. ఆ రిలేషన్ ఎలా ఉంటుంది? హెల్తీ రిలేషనేనా? ఓన్లీ వన్ వే. అదెంత భయంకరంగా ఉంటుంది తెలుసా? ఒక్కసారైనా సరే గివ్ అండ్ టేక్లో నడవాలి. హల్లెలూయా. గివ్ అండ్ టేక్లో నడవాలి. అలా కాకుండా ఒకరే ఇవ్వాలి, ఒకరే తీసుకుంటూ ఉండాలి, ఎల్లప్పుడూ తీసుకుంటూనే ఉండాలి. దేవునితో రిలేషన్ కూడా ఈరోజు అలాగే అయిపోయింది. నాకేం కావాలి అని అడుగుతూనే ఉన్నాం. ఒక్కసారి నీకేం కావాలి ప్రభా? నీవు నీ పొలంలో కూలికి వచ్చాం, ఏం చేయమంటావు? నీ చిత్తం ఏమిటి అని అడిగే దినాలు కాకుండా ప్రతిదినం ప్రార్థనలో కూడా మనమే అడుగుతున్నాం. ఆయన ఏం అడుగుతున్నారు? ఈ రిలేషన్షిప్లో చేంజెస్ రావాలి. ఆయన స్నేహితుడు అని పిలుస్తున్నప్పుడు మనం దానికి అప్గ్రేడ్ అవ్వాలి. ఈ విషయాన్ని బట్టి ప్రార్థన చేద్దాము. ఒకరు ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రములు ప్రభా, నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నా తండ్రి ప్రభా, నాయన నా తండ్రి, నాయన మీరు నా తండ్రి ప్రభా మమ్మల్ని స్నేహితురా అని పిలుచుచున్నారు తండ్రి, మీకు వందనాలు నాయన. మరి నా తండ్రి ప్రభా మీకు క్లారిటీ ఉంది నాయన, మేము ఎవరము అని. నాయన నా తండ్రి మా రిలేషన్ లో మీకు క్లారిటీ ఉంది ప్రభా. నాయన నా తండ్రి మరి నోటితో కాదు కానీ హృదయంతో నా తండ్రి ప్రభా మేము ఒప్పుకొంచున్నాము. అయినా మీకును మాకును గల రిలేషన్ ఏమై ఉన్నది? ఎప్పుడు నా తండ్రి ప్రభా ఒకటే రిలేషన్ ఏనా? ఆయన ఎప్పుడు తీసుకోవడమే కానీ ఎన్నడూ కూడా నా తండ్రి ప్రభా ఆ గివ్ అండ్ టేక్ పాలసీ లేకున్నటువంటి స్థితి ఎక్కడ మాలో గాని ఎవరిలో గాని ఉండడానికి వీల్లేదు తండ్రి. ఆయన ఎల్లప్పుడూ నాకేం కావాలి అని అడిగిన కాలం ఇంకా చాలు ప్రభా. నా తండ్రి నీ సన్నిధికి వచ్చి తండ్రి నీ చిత్తం ఏమిటి, నన్ను ఏం చేయమంటావు, నేనేం చేయాలి, నాతో మాట్లాడు అన్న ఆ రిలేషన్షిప్ లోనికి ప్రతి ఒక్కరు వెళ్ళడానికి కృప చూపించండి అయ్యా. ఆ రిలేషన్షిప్ లో చేంజెస్ రావడానికి, ఆ రిలేషన్షిప్ లో ఇకను డీప్ గా రూటెడ్ అయ్యి నా తండ్రి ప్రభా ఆయన అప్గ్రేడ్ అయ్యి నా తండ్రి ఎస్టాబ్లిష్ అవడానికి మీకు విశేషమైన కృపనిచ్చి నడిపించి మహిమ పొందుకోమని
తండ్రి నైనా మీ చిత్తానుసారమైన జీవితము మేము ఎలాగన జీవించాలో నీ సన్నిధిలో నాయన మమ్మల్ని మీరు పంపించినటువంటి ఆ పర్పస్ ఏంటో మేము తెలుసుకొని దాని ప్రకారం మా జీవితాల్లో కొనసాగించుటకు మీతో ఎల్లప్పుడూ ముచ్చటించుటకు నా తండ్రి ప్రభా గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ లో నడిచేటువంటి విధంగా మేము ఉండడానికి మరి ముఖ్యంగా తండ్రి నా చిత్తము కాదు మీ చిత్తమే ఎలా జరుగును కాక అని ఎలాగనైతే నా తండ్రి యేసయ్య మీరు నడిచి ఉన్నారో అలాగనే మేమందరము కూడా నడిచేటువంటి ఆ కృపను అనుగ్రహించమని అలాగనే మా జీవితాలు మారినట్లు మా జీవితాలు అప్గ్రేడ్ అగినట్లు ఆశీర్వదించమని నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ఒక్కసారి ఆలోచించండి. నా స్నేహితుడైన అబ్రహాం అని పిలుస్తున్నప్పుడు మరి వారి మధ్యలో ఉన్న రిలేషన్ ఎటువంటిది? ఒక పట్టణం గురించి బాధ్యతతో, బాధతో ఒక 10 మంది ఉంటే పట్టణాన్ని కాపాడతావా అని అడుగుతున్న స్నేహితుడు. ఒక్క పట్టణాన్ని కాపాడడం కోసం తనకున్న మధ్యలో ఉన్న సమయాన్ని తన స్వప్రయోజనానికి వాడుకోట్లా అడుగుతున్నాడు. ఒక్క 10 మంది ఉంటే అయ్యా అంటే వారి స్నేహంలో పట్టణాలు కాపాడబడతాయి. ఆమేన్. హల్లెలూయా. ఎంత ఎంత బాధ్యత అండి. ఒక పట్టణం పాడైపోతుందంటే నాకెందుకులే అనుకునే మనస్తత్వం కాదు. అయ్యో అనే ఒక ఫీల్ ఉంది. రండి వెళ్దాం. ఆదికాండం 18వ అధ్యాయం 20 నుండి చదువుదాం. 20 నుండి 24 వరకు దయచేసి చదవరా. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందునని ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమర్పించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 10 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 10 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయునా? చూడండి ఆ అడుగుతున్న విధానం ఎందుకు తెలుసా? అప్పుడే చెప్పారు మీదటికి ఈ సంవత్సరం అని. సారాను గురించి సారా నవ్వలేదు అని చెప్తున్నప్పుడు, లేదు నువ్వు నవ్వావు అని చెప్తున్నప్పుడు, అంటే అబ్రహాంకి ఇంకా టాపిక్స్ ఉన్నాయంటున్నాను నేను మాట్లాడడానికి. మనమైతే మన గురించే మాట్లాడతాం. ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఉన్నా మన సోదే సరిపోతుంది. ఇప్పుడు అబ్రహాంకి బోల్డెన్ మ్యాటర్స్ ఉన్నాయండి. ఒకటి ఆయన రిలీజ్ చేసిన ప్రాఫెసీ,
ఆ ప్రాఫెసీ ఏంటో అడగడానికి, ఆ టైం అడగడానికి, కాలం అడగడానికి ఇంకా సారా నవ్వలేదు అని చెప్పింది దాని గురించి. ఎట్లా తనతో మాట్లాడడానికి చాలా మనకు ఉంటాయి కదా, అలా ఆయనకి చాలా ఉన్నాయి టాపిక్స్. కానీ వాటి దేనికి కూడా అబ్రహాం విలువ ఇవ్వలేదు. దాన్ని దాటిన ఒక లెవెల్ చూస్తున్నాం అబ్రహాంలో. డిస్కషన్లోకి వస్తే కూడా ఏం అడుగుతున్నాడు? పట్టణాన్ని కాపాడవా? ఆ పట్టణాన్ని కాపాడవా అని అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నాడు చూడండి 23. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను అబ్రహాము సమీపించాడట. అబ్రహాం దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? దుష్టులతో పాటు నీతిమంతులు కూడా నాశనం అయిపోతారు ప్రభువా, వాళ్ళు కూడా నాశనం చేసేస్తావా అంటే, డెఫినెట్గా చెయ్యను, కానీ వాళ్ళని బయటికి తీసుకొని వస్తా. హల్లెలూయా. నా పట్టణం గురించి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. 50 మంది ఉంటే వారి నిమిత్తం నాశనం చేయకుండా ఉంటావా? మరలా దగ్గరికి వెళ్తున్నాడు. ఆ చొప్పున 25 చూడండి. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరం అవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమానంగా ఎంచుట నీకు దూరం అవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయవాడు అని చెప్పినప్పుడు ఆ హెల్దీ కాన్వర్జేషన్ చూస్తున్నారా? నీ స్నేహితుల్ని నువ్వు ఎప్పుడు కలవాలనుకుంటావు? ఇలా హెల్దీ కాన్వర్జేషన్ ఉన్నప్పుడే కదా. ఎప్పుడు కూడా ఒక జలసీతో రగిలిపోతూ ఉన్నారనుకోండి, ఆ స్నేహితులను కలవడానికి ఇష్టపడతావా? ఏదో ఒకసారి 2 సార్లు కాదు, ఎప్పుడు అదే పని. కలవడానికి ఇష్టపడతావా? మాట్లాడడానికి ఇష్టపడతావా? ఈరోజు గమనించుకుందాం, మనం ఎలా ఉంటున్నాం, మనం ఏం ఏం మాట్లాడుతున్నాం, అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, మన కాన్వర్జేషన్స్ ఎలా ఉంటున్నాయి, మన హృదయం దేని మీద ఉంది? ఆ పట్టణం కాలిపోయిన నా పట్టణం ఉంది, అమ్మయ్య థ్యాంక్ యూ లార్డ్ అనే స్థితిలో ఆయన లేడు. తండ్రి ఏం ఆశిస్తున్నారో, తండ్రికి ఏం కావాలో తెలిసిన అబ్రహాం ఊరికనే పిలవలేదండి స్నేహితుడు అని. ఈరోజు మన థాట్స్ని, మన ప్రవర్తనని అప్గ్రేడ్ చేసుకుందాం. ఆమేన్. చెప్పండి అన్నమాట. ఆన్లైన్లో ఉన్నవారు బిగ్గరగా చెప్దాం అన్నమాట. ఆమేన్. ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. ఒకరు ఎవరైనా ప్రార్థన అనుకోండి.
యా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, స్తోత్రం అయ్యా. నా తండ్రి ప్రభు యేసయ్యా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభు. అబ్రహాం నా స్నేహితుడు అని మీరు పిలిచారు అంటే ఊరికినే పిలవలేదు ప్రభు యేసయ్యా. అబ్రహాం నా తండ్రి ప్రభు యేసయ్యా, అబ్రహాముకు మీకు మధ్య నా తండ్రి ప్రభు ఎటువంటి స్నేహం ఉన్నదో మేము గ్రహించాలి ప్రభు. అవునయ్యా, అబ్రహాముకు ఎన్నో మాటలు ఉన్నా కూడా నా తండ్రి ప్రభా తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఉన్నా కూడా అవి ఏవి కూడా మాట్లాడకుండా నా తండ్రి ప్రభా యేసయ్య, నా తండ్రి యేసయ్య, వేరొక పట్టణం గురించి ఆ పట్టణంలో ఉన్న వారిని ఏ విధంగా కాపాడాలి అనే అబ్రహాం ఆలోచించాడు ప్రభా. నా తండ్రి యేసయ్య, ఒక పట్టణంలో 10 మంది ఉంటే ఆ పట్టణం ని కాపాడుతావా అని నా తండ్రి అబ్రహాము అడుగుతున్నాడు ప్రభా. అటువంటి స్నేహం అబ్రహాము తన తండ్రి దేవునితో మెయింటైన్ చేసినట్టు మేము గ్రహించుచున్నామయ్యా. ఒక పట్టణంలో ఒక్క స్నేహితుడు ఉంటే ఆ పట్టణం అంతా కాపాడుతుందని నా తండ్రి మేము గ్రహించుచున్నామయ్యా. అబ్రహాముకు దేవునితో మాట్లాడే విధంగా ఏమి మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, దేని గురించి మాట్లాడాలో అబ్రహాముకు ఒక క్లారిటీ ఉంది ప్రభు. నా తండ్రి ప్రభు యేసయ్య, మేము కూడా మా జీవితంలో నా తండ్రి ఒక క్లారిటీ కలిగి నా వారంగా మేము జీవించాలి. దేవా మాకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అని మేము అడిగేవారుగా ఉండొద్దు. కానీ నా తండ్రి ప్రభా, మేము ఏమి చెయ్యాలి ప్రభు, మీ చిత్తం ఏంటి ప్రభు, మేము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ప్రభు, మీ నిత్య రాజ్యమును మేము ఏ విధంగా కట్టాలి ప్రభు, ఏ విధంగా ఆత్మను రక్షించుకోవాలి ప్రభు, ఏ విధంగా మనుషులు నా తండ్రి చెడు దారి నుండి తప్పింపబడాలి అని నా తండ్రి ప్రభు యేసయ్య, మేము ఏ విధంగా మేము తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఏ విధంగా మమ్మల్ని మేము కాపాడుకోవాలి, ఇతరుని కాపాడుకోవాలి, ఏ విధంగా మీ సన్నిధిలో మేము నిలబడాలి, ఏ విధంగా అనేక మందిని నిలబెట్టాలి, ఏ విధంగా మీలో ఫలించాలి, ఏ విధంగా మేము మీలో ఎదగాలి, అనేక మందిని మీ సన్నిధికి ఏ విధంగా తీసుకురావాలి అనే సంభాషణ నా తండ్రి మీతో ఉండాలి. కానీ మా వ్యక్తిగత మనవులు నా తండ్రి ప్రభు చేసేవారుగా నా తండ్రి మేము ఉండొద్దు ప్రభు. అదంతా కూడా వ్యక్తిగత మనవులు ఈ లోక సంబంధమైనవని నా తండ్రి మేము గ్రహిస్తున్నామయ్యా. అది వ్యర్థం నా తండ్రి ప్రభువ. ఏది ఈ లోకంలో శాశ్వతం కాదని నా తండ్రి ప్రభువ మేము నా తండ్రి ప్రభు యేసయ్య గ్రహించుచున్నాం. నా తండ్రి ప్రభు యేసయ్య, ఆత్మల భారం కలిగిన వారముగా నా తండ్రి యేసయ్య మేము నా తండ్రి ప్రభువ మీలో ఫలించు వారముగా, అలాగే మేము మీలో ఎదుగులాగున అనేక మందిని కూడా నా తండ్రి ప్రభువ మీ సన్నిధికి నడిపించు వారంగా, నా తండ్రి వారు మీలో ఫలించు వారంగా నా తండ్రి ప్రభువ ఉండాలి. ఒక యూదుడు చెంగు పట్టుకొని 10 మంది వద్దురు అన్న విధంగా నా తండ్రి ప్రభు మేమందరము ఒక్కొక్కరము ఒక్కొక్క యూదుడు వల్లే తయారవ్వటానికి కృప చూపుతున్న తండ్రి మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మేము ఎక్కడ కూడా నా తండ్రి ప్రభువ దారి తప్పిపోయే వారుగా ఉండొద్దు. కానీ మీ సన్నిధిలో నడుస్తూ, మీ సత్య మార్గంలో నడుస్తూ, మీ ఆజ్ఞల మార్గంలో నడుస్తూ నా తండ్రి ప్రభు మా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి, మా పట్టణాన్ని మేము ఎలా కాపాడుకోవాలి, మా దేశమును మేము ఎలా కాపాడుకోవాలి అని నా తండ్రి ఎల్లప్పుడూ ఆలోచన కలిగిన వారంగా నా తండ్రి మా పట్టణం కొరకు, మా కుటుంబం కొరకు, మా దేశం కొరకు నా తండ్రి విజ్ఞాపన చేయవారుగా ఉండాలి. నా తండ్రి ప్రభు యేసయ్య, మా పట్టణంలో కాపాడుకునే వారుగా ఉండాలి. నీతి మంతులుగా మేము జీవించాలి ప్రభువ. అనేక మందిని మీ సన్నిధికి నడిపించే వారంగా మేము ఉండాలి. మా కాన్వర్సేషన్ ఎల్లప్పుడూ నా తండ్రి ప్రభువా మీతో నా తండ్రి ప్రభువా యేసయ్య నా తండ్రి నిత్య రాజ్యమును బట్టి మేము ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా మమ్మల్ని మౌల్డ్ చేసుకోవాలి అనేదే ఉండాలి ప్రభా. మీ చిత్తము ఏమై ఉన్నదో అది మేము గ్రహించి నా తండ్రి ప్రభా మీ చిత్తానుసారంగా మేము నా తండ్రి ప్రభా నడుచుకునే వారుగా ఉండాలి. తండ్రి మీరు ఏమి ఆలోచిస్తున్నారో అని నా తండ్రి అబ్రహాము ఎరిగిన వాడై నా తండ్రి యేసయ్య
ఏ విధంగా నడుచుకున్నాడో మేము కూడా నా తండ్రి ప్రభా మీ ఆలోచనలు ఎరిగిన వారమే నా తండ్రి మేము నడుచుకునే వారుగా ఉండాలి. అవునయ్యా, ఒక మంచి స్నేహితుడు నా తండ్రి ప్రభా తన స్నేహితుడు ఏమి కోరుకుంటున్నాడో, ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడో, ఏ విధంగా నా తండ్రి యేసయ్య ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడో ప్రతిదీ కూడా గ్రహించగలుగుతాడు ప్రభా. ఆ విధంగా మేము కూడా మీ యొక్క ఆలోచనలు ఎరిగిన వారమే, మీ చిత్తమును తెలుసుకున్న వారమే నా తండ్రి మేము ముందుకు నడవటానికి సహాయం దయచేయమని, మీరే మమ్మల్ని అందరినీ బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి 28వ వచనం చూడండి. 27 నుంచి కూడా చదువుదాం. అందుకు అబ్రహాం, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. అయ్యా, బూడిదతో సమానం, నీతో మాట్లాడ తెగిస్తున్నాను. ఈ మనస్తత్వం కావాలి. అండ్ ఎలా వస్తున్నాడు, ఎందుకంటే అలా తగ్గించుకొని మాట్లాడుతున్నాడు, ఏంటి తెగిస్తున్నాడు చూడండి. 50 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైతే, 5 తక్కువైనందున ఆ పట్టణం అంతా నాశనం చేదువా మరలా అడిగాను. అందుకు ఆయన అక్కడ 45 నాకు కనపడిన ఎడల నాశనము చేయను అనెను. ఒక డిఫరెన్స్ చూపించిన, ఒక్క డిఫరెన్స్ చూపించిన అపవాది కనుక యెహోవాతో మాట్లాడితే కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో తెలుసా? ఒకవేళ అపవాది కానీ దేవుని ఎదుట నించుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒరే, ఒక్క మనిషి అండి, ఊజు ఉద్దేశంలో ఒక్క మనిషి యోబు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ఒక్క మనిషిని బట్టి సంతోషం లేదు అపవాదికి. ఏమన్నాడు? ఊరికేనే భయభక్తులు ఏమైనా చూస్తున్నాడా? ఊరికేనే యథార్థవంతుడిగా ఏమైనా ఉన్నాడా? ఆయన కలిగిందంతా దాని మీద ఒకటేమో విస్తారంగా ఇచ్చావు, రెండేమో దాని చుట్టూ కంచి నువ్వే వేసావు. అంటే ఎవరేం చెప్తే అది వినేస్తారా దేవుడు? అది కాదు నాన్న. యోబు ఎలా చెప్తున్నాడు, యోబు గురించి ఎలా మాట్లాడుతున్నాడండి అపవాది? అప్పటి వరకు లేనివన్నీ కూడా ఒక్క రోజులో నుంచి యోబు చూడలేదా? ఉన్నదంతా ఒకే రోజు పోయి, పిల్లలు చనిపోయి, ఒంటలు వెళ్ళిపోయి, పట్టుకుని వెళ్ళిపోయారని సమాధానం వచ్చి చెప్తూ, ఇలా ఒకసారి ఆలోచిద్దాం. యోబు పరిస్థితి ఒకసారి ఆలోచిద్దాం. ఇదిగో అపవాది దేవునితో మాట్లాడి వచ్చిన తర్వాత ఒక వ్యక్తిని నాశనం చేయడానికి పర్మిషన్ తీసుకొని వచ్చాడు. కానీ దేవుని స్నేహితుడుగా ఉన్న అబ్రహాం మాత్రం ఒక పట్టణమే నాశనం చేస్తానంటే అడుక్కుంటున్నాడు, వద్దయ్యా అని. ఈరోజు మన మనస్తత్వం ఎలా ఉందో ఆలోచిద్దాం. దాన్ని బట్టి అర్థమైపోద్ది మనం ఎవరి సంబంధి అని, మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో అప్పుడు మనకి అర్థమైపోతుంది.
ఈ శత్రువు అయినా సరే నాశనం అయిపోతుంటే లోపల సంతోషం వస్తుందా? ఎప్పుడైనా సరే మంచి పని అయిందా అనిపిస్తుందా? ఈ లోకంలో ఉన్న దాని ప్రకారం చెదరగొడతారండి. అపవాది ఏం చేస్తాడో చెదరగొడతాడు. దేవుని సంబంధి ఏం చేస్తారు? సమకూరుస్తారు. ఆలోచన చేద్దాం. అప్గ్రేడ్ అవ్వడం అంటే ఏమిటో ఆలోచన చేద్దాం. ఎప్పుడు చూసినా లోటును ఎత్తి చూపించడం కాదు, ఉన్నదాన్ని కూడా చూడలేని స్థితిలో ఆగిపోవడం కాదు, తృప్తి లేకుండా ఉండడం కాదు. నీకు దేవునితో ఉన్న రిలేషన్ నీకు సంతోషం పుట్టించాలా? ఒక్కొక్కరు కాన్వర్జేషన్ మార్పు రావాలా? ఆలోచన విధానంలో మార్పు రావాలా? ఒక్కరిని ప్రేమించగలిగి ఇంకొకరిని ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? ఏంటి కారణం? అవును, మన వల్ల కాదు. అందుకే కదా ప్రభు ప్రేమ వలన కావాలి. ప్రభు ప్రేమ వలన కదలడం సాధ్యమవుతుంది. ప్రభు ఎందుకండి కొన్ని తెలియజేస్తారా? నాశనం చేసేయని చెప్పడానికి కాదు. ఆయన వలె ఆయన మనస్తత్వం కలిగిన వారు ఇంకెవరైనా ఉన్నారా అని వెతుకుటలో సెలక్షన్ జరుగుతుంది. ఆమేన్. ఇంక మాట్లాడుతున్నప్పుడు కూడా చూడండి 29. ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనం చేయకయుందును. మళ్ళా 30. అది ప్రభు కోప్పడిన ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో. మళ్ళీ 31. ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించి ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో. ఇంకా మాట్లాడుతున్నాడు 32. ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక్క మారే మాట్లాడేదను. లాస్ట్ ఛాన్స్ ఇవ్వా, ఇంకొక్క మాటే మాట్లాడతా. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయెను. హలో, యెహోవాయే మాట్లాడుట చాలించి వెళ్ళిపోయారట. ఫోన్ పెట్టేసింది ఎవరు? యెహోవాయే. మన స్థితి ఏంటో తెలుసా? ఆయన హలో అనే లోపల మనం కట్ చేస్తాం, రింగిస్తాం. కానీ ఆయన మాట్లాడాలని మనం ఎదురు చూడట్లేదు. అది ప్రాబ్లం. మాట్లాడితే కూడా మనకేం కావాలి అవి మాత్రం, వారికి ఏం కావాలో అవే. ఇంకా ఈ లోక సంబంధమైన విషయాలు గురించి ప్రార్థన కాకుండా పర సంబంధమైన విషయాల గురించి ప్రార్థన ఇంకెప్పుడు చేస్తావు నాన్న? దేవునికి ఏం కావాలో ఆయన చిత్తానుసారమైన ప్రార్థన ఇంకెప్పుడు చేస్తావు? ఆయన చిత్తానుసారంగా మాట్లాడుతుంటే కూడా యెహోవా చాలించి వెళ్ళిపోయారంట.
అటువంటి అనుభవాలు మన జీవితాల్లోకి రావాలి. మనం వెళ్ళిపోవడం కాదు, ఆయన విడిచిపెట్టి. ఆయన విడిచిపెట్టి వెళ్ళారట. అసలు ఆ రేంజ్ ఏంటి, ఆ లెవెల్ ఏంటి అర్థమవుతుందా మీకు? ఆ? చూడండి, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండకుండా బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటారు. లేట్ నైట్ అవుతున్నప్పుడు ఈ ఫీల్ వస్తుంది, ఎవరో ఒకరు ఇనిషియేట్ చేస్తారు వెళ్ళిపోవడానికి. ఏంటండి అసలు దేవుడు చాలించి వెళ్ళిపోవడం ఏంటి? అంటే అంతసేపు అయినా సరే అబ్రహాం కనిపెట్టుకుంటూ ఉన్నాడని కదా అర్థం. ఆయనతో మాట్లాడటానికి, ఆయనతో ఉండడానికి అట్టి ఆశ ఉందా? అడ్వాంటేజ్ తీసుకుంటున్న స్థితిలో లేడు అబ్రహాం. మంచి స్నేహితుడిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను అలా మార్పు పొందాలి. ఆమేన్. ఇంతవరకు ఆ బుద్ధులు లేవేమో, పర్వాలేదు అప్గ్రేడ్ అవుదాం. పక్కవారితో చెప్పండి, పర్వాలేదు అప్గ్రేడ్ అవుదామని. దాసులు అని పిలవకుండా స్నేహితులు అని పిలుస్తున్న ఆయనను గణపరుద్దాం, స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అక్క.